మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా. ఎవరు నువ్వు? ప్రతాప్ని చంపి ఆ నేరాన్ని మొగుడి మీద వేసింది నేనే. ఇప్పుడు నీ కోసమే వచ్చాను. వద్దు, దగ్గరికి రావద్దు. ఎవరు నువ్వు? నేనెవరో చూడాలనుందా, తెలుసుకోవాలనుందా? నేనే సంధ్య. నిజంగా హంతకుడు వచ్చాడు అనుకున్నావా? వాణ్ణి నేమైనా చేస్తాడని వణికిపోయావా? నీ అంత ధైర్యవంతురాలు ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఉండరనుకుంటే నువ్వేంటి సంధ్య ఇంత భయపడ్డావు? మాస్క్ తీయకముందే నాతో ముష్టి యుద్ధం చేస్తావనుకున్నాను. ఇలాంటి ప్రాక్టికల్ జోక్స్ అంటే నాకు ఒళ్ళు మంట, అసహ్యం. నాకు మాత్రం భలే ఇష్టం. ఒంటరిగా ఉన్న నీ మీద అటాక్ చేస్తేనే ఇంత భయపడ్డావు. లైఫ్ లాంగ్ ఈ చీకట్లో ఎలా ఉంటావు సంధ్య? ఏంటి మీరు చెప్పేది? ఏమీ లేదు సంధ్య. ఒంటరిగా చీకట్లో ఉన్న ఆడదానికి భయం పోవాలంటే ఒక మగవాడి తోడు అవసరం అంటున్నాను. నాకు ఎవరి తోడు అక్కర్లేదు. కానీ నాకు కావాలి. సంధ్య, ఇంకా ఈ ముసుగులో గుద్దులాట ఎందుకు? ఆకాష్కి మర్డర్ కేసులో ఉరిశిక్ష పడడం ఖాయం. లేదంటే కనీసం యావజ్జీవం అయినా పడుతుంది. లేదు, అలా జరగదు. నువ్వు అరిచినా కోపంగా వాదించినా ఇదే నిజం. ఉరిశిక్ష పడితే నీ రెండో మొగుడి పోస్టు ఖాళీ అవుతుంది. అదే యావజ్జీవం అయితే 14 ఏళ్ళు నీ జీవితం ఖాళీ. సింపుల్గా నేను చెప్పేది ఏంటంటే, ఆకాష్కి ఏ శిక్ష పడినా నువ్వు ఒంటరిగా మిగలటం ఖాయం. లేదు, ఆయన విడుదలై బయటకు వస్తారన్న నమ్మకం నాకుంది. అది నమ్మకం కాదు సంధ్య, నీ భ్రమ. ఆవేశపడకుండా నువ్వే ఆలోచించు. నీకు నాకు పరిచయం ఇప్పటిది కాదు. మధ్యలో వచ్చిన ఆకాష్ మధ్యలోనే పుష్. Shut up! ఇంకొక్క మాట మా జీవితం గురించి మాట్లాడితే ఊరుకునేదే లేదు. ఊరుకోక ఏం చేస్తావు? ఇలాగే ఇంకో 2-3 అరుపులు అరుస్తావా? చూడు సంధ్య, కాలమైన యవ్వనమైన ఐస్ క్రీమ్లా కరిగిపోతుందంటారు. అందుకే జీవితంలో నీకు మిగిలిన అద్భుతమైన ఆప్షన్లు ఇస్తున్నాను. అవకాశాన్ని వదులుకోవద్దు. అయ్యో, ఇలా జారిపోయిందేంటి? వెంటనే తోడిస్తే మంచిది, లేదంటే గాజు ముక్కలు ఎవరికైనా గుచ్చుకుంటాయి.
కానీ వెళ్ళి పండుకి సాయం చేస్తే దివ్య ఏమనుకుంటుందో, ఎలా అర్థం చేసుకుంటుందో. సరే అండి, అలాగే. పండు, అయ్యో పండు, ఏం చేస్తున్నావు? లే. పాలు తీసుకొస్తుంటే చేయి జారి గ్లాస్ పగిలిపోయింది. ఆ ముక్కలు ఎవరికైనా గుచ్చుకుంటాయేమోనని తుడుస్తున్నాను. ఇలాంటి పనులు నీకెందుకు? నువ్వు ప్రెగ్నెంట్ లేడీ అని మర్చిపోతున్నావా? ఇష్టం వచ్చినట్లు వంగుంటున్నావు, కూర్చుంటున్నావు. అది ఎంత రిస్కో తెలీదా? దివ్య, మెల్లిగానే చేస్తున్నాను కదా. మెల్లగానో ఫాస్ట్గానో అసలు నువ్వు ఏ పని చేయటానికి వీల్లేదు. బాబ్జీ, నువ్వు ఇక్కడే ఉండి ఏం చేస్తున్నావు? పండుకి హెల్ప్ చేయాలని తెలీదా? కొంచెం కూడా మానవత్వం లేదా నీకు? దివ్య, ప్లీజ్ ఆయన్ని తిట్టకు. పాపం బాబ్జీ గారు ఆల్రెడీ హెల్ప్ చేయనా అని అడిగారు. నేనే వద్దు అని చెప్పాను. అయినా సరే దగ్గరికి రాబోతుంటే కోపంతో మాట్లాడేసరికి అదిగో అక్కడే ఆగిపోయారు. అవునా బాబ్జీ, ఇంత జరిగిందా? అది ఏంటి బాబ్జీ, ఇంత జరిగినా ఏం మాట్లాడవేం? అంటే ఏం మాట్లాడాలో తెలియలేదు దివ్య. సరే పండు, నువ్వు రూమ్కి వెళ్ళు. ఇది నేను క్లీన్ చేస్తాను. బాబ్జీ, నువ్వు పాలు వేడి చేసి పండుగ తీసుకెళ్ళు. సరే దివ్య. పండు గారు, మీరు వెళ్ళండి. పండు, దివ్యకెందుకు అబద్ధం చెప్పావు? నువ్వే ఉద్దేశంతో ఆగిపోయావో నాకు తెలీదు కానీ నీ హెల్పింగ్ నేచర్ ఏమిటో కాలు విరగ్గొట్టుకున్నా నాకు బాగా తెలుసు. అందుకే అలా మాట్లాడాను. అదీ కాక నా మీద ప్రేమ వల్ల దివ్య నీ మీద కోపడటం నాకు నచ్చలేదు. ఏ విషయమైనా సరే నువ్వు తప్పు చెయ్యవు అన్న నమ్మకం నాకు ఎప్పుడూ ఉంటుంది. అందుకే ఎప్పుడైనా సరే నీకు సపోర్ట్ చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను. థ్యాంక్ యూ పండు. పాలు తీసుకో. తాగు. పండు నా కోసం ఇంతగా ఆలోచిస్తున్నప్పుడు నేను కూడా పండుని పట్టించుకోవాలి. ఇంకో 4 నెలల్లో తనకి డెలివరీ అవ్వబోతుంది. అప్పటి వరకు నేను పండు పక్కనే ఉంటూ పనుల్లో హెల్ప్ చేయాలి. అలా చేస్తే పండు మాత్రమే కాదు, నిజం తెలియని దివ్య కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది.